వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ నందగోపాల్ సార్. ఈరోజు మన క్లాస్లో ఇంపార్టెంట్ జూలై 17 ఇంపార్టెంట్ ఏంటి, జూలై 17 ఇంపార్టెంట్ ఏమిటంటే అంతర్జాతీయ న్యాయ దినోత్సవం, అలాగే నెక్స్ట్ మనకు వరల్డ్ ఎమోజీ డే, అలాగే పాఠశాల భద్రతా దినోత్సవం. ఈ మూడు అంశాలు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ జూలై 17వ తారీఖున ఇంపార్టెన్స్లలో అంతర్జాతీయ న్యాయ దినం ఉందండి. అంతర్జాతీయ న్యాయ దినం అంటే పర్టికులర్గా అబ్జర్వ్ చేయాల్సింది, జాతీయ న్యాయ దినం వచ్చేసి జాతీయ న్యాయ దినము మనకు నవంబర్ 26వ తారీఖున ఉండడం జరిగింది. అలాగే అంతర్జాతీయ న్యాయ దినం ఏ రోజు ఉందంటే జూలై 17వ తారీఖున ఉంది. జూలై 17వ తారీఖున ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానం అంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అండి. అంతర్జాతీయ న్యాయస్థానం అంటే మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్టు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది అది ఐక్యరాజ్య సమితిలో ఉంటుంది. ఇక్కడ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అనేది ఏర్పాటైంది అనమాట ఈ రోజునే. ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఎప్పుడు ఏర్పాటైందంటే 2002లో ఏర్పాటైంది. మరి 2002లో ఏర్పాటైతే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే మనకు ది హేగ్లో ఉంటుంది. మరి ది హేగ్లో ఉంటే టొమాటో అకానే అటువంటి పర్సన్, ప్రజెంట్ జపాన్కు సంబంధించినటువంటి పర్సన్, వీరు అక్కడ హెడ్గా ఉండడం జరిగింది అనమాట. ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అనమాట. ఓకే, ఈ యొక్క దినోత్సవాన్ని కూడా ఎప్పటి నుంచి జరుపుతున్నాం అంటే మనం 2008 నుంచి మనం నిర్వహిస్తున్నాం. 2008 నుంచి ఇంటర్నేషనల్ జస్టిస్ డేగా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వరల్డ్ ఎమోజీ డే అంటే మనకు మొబైల్ ఫోన్స్లలో మనకు సింబల్స్ అనేది మనం పంపించడం జరుగుతుంది. అది వరల్డ్ ఎమోజీ డే అనమాట. అలాగే పాఠశాల భద్రతా దినోత్సవం కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఈరోజు పండగ సాయన్న బర్త్డే అనమాట. పండగ సాయన్న అనే పర్సన్ మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించినటువంటి పర్సన్, నవాబ్పేట మండలానికి సంబంధించిన పర్సన్ అనమాట. అటువంటి పండగ సాయన్న చాలా బలశాలి, చాలా దీశాలి, చాలా ధైర్యశాలిగా మనం పేర్కొనొచ్చు. ఆయన అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా చాలా పోరాడినటువంటి వ్యక్తి. అయితే అతన్ని పట్టుకొని అక్కడున్న జమీందారులు వాళ్ళందరూ కూడా ఇతను ఉంటే మనకు ప్రమాదం అని అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తారు. చివరికి జైలు శిక్ష వేశాక అతన్ని చంపుదామని ప్రయత్నం చేస్తే రాణి శంకరమ్మ, వనపర్తికి సంబంధించినటువంటి వనపర్తి సంస్థానికి సంబంధించినటువంటి రాణి శంకరమ్మ గారు, వారు ఖచ్చితంగా పండగ సాయన బతకాలి కాబట్టి అతనికి సంబంధించినటువంటి విడుదలకు సంబంధించి ఉన్న జమానత్ కట్టేది ఉంటే కూడా నేను కడతా అని చెప్పి ఆమె కూడా 10,000 రూపాయల వరకు ఆమె కట్టే ప్రయత్నం చేయడం జరిగింది. కట్టి విడుదల చేద్దామనుకుని ఒక స్లిప్ మీద విడుదల చేయాలన్నట్టుగా, అతను చంపొద్దు, అతను విడుదల చేయాలన్నట్టుగా స్లిప్ మీద మరొక లేఖని వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటే ఆ లేఖ మీద వాళ్ళు ఏం చేశారంటే భూస్వాములు, జమీందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మార్ మత్ చోడోని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న డాట్ని తీసుకొచ్చి ఇక్కడ డాట్ ఇక్కడ పెట్టారు అనమాట. అంటే మార్ మత్ చోడో అనేది ఇక్కడ మార్ మత్ అంటే చంపకండి, వదిలేయండి అన్న దాన్ని చంపండి, వదిలేయకండి అన్నట్టుగా ఇక్కడ ఆ చిన్న డాట్ తీసుకొచ్చి ఆ డాట్ ఇక్కడ పెట్టారండి. అంటే ఫుల్ స్టాప్కి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది చూడండి. తద్వారా ఏమైందంటే అతను ఖచ్చితంగా పండగ సాయనని చంపివేశారు. ఈ పండగ సాయని చంపేసిన తర్వాత ఎట్లా చంపేస్తారని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరగబడితే, ఆ తిరగబడిన తర్వాత ఆ తిరగబాటుకే ఎస్పీ జైలుకు, అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి గుండెపోటు వచ్చి చనిపోయాడు. చాలా మందిని మొత్తం కూడా సామూహికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాడి చేయడం జరిగింది. ఈ పండగ సాయన్ అనేటువంటి వ్యక్తి ముదిరాజు కులానికి చెందినటువంటి వ్యక్తి, కానీ ఈయన ముదిరాజు కులానికి అని కాదు, ఓవరాల్గా దళిత, బహుజన, గిరిజన లాంటి అందరికీ కూడా సంబంధించినటువంటి పర్సన్, చాలా గొప్ప వ్యక్తి పండగ సాయన్న. మనకు చరిత్రలో చూసుకుంటే తెలంగాణ రాబిన్హుడ్ అని కూడా పేర్కొనొచ్చు. తెలంగాణ రాబిన్హుడ్ అని కూడా పేర్కొనొచ్చు. రాబిన్హుడ్ అంటే ఏంది? రాబిన్హుడ్ అంటే ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి కొల్లగొట్టి పేదలకు పంచేవారిని రాబిన్హుడ్ అంటారు. ఆ విధంగా తెలంగాణ రాబిన్హుడ్ అని కూడా పేర్కొనబడుతున్నటువంటి వ్యక్తి పండగ సాయన్ అనమాట. మరి ముదిరాజు కులానికి చెందినటువంటి వ్యక్తిగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఇతని మీద ఒక నవల కూడా బెక్కం జనార్దన్ అని మహబూబ్నగర్ సంబంధించినటువంటి న్యాయవాది రాయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ హీరో పవన్ కళ్యాణ్ గారు మరి ఇతని జీవిత కథ ఆధారంగా పండగ సాయన్న జీవిత కథ ఆధారంగా సినిమా కూడా తీయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఒక సుప్రీంకోర్టుకు సంబంధించి కీలకమైనటువంటి తీర్పు రావడం జరిగింది. ఏంటి కీలకమైన తీర్పు అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కులాల జాబితాని మార్చే అధికారం లేదు. అంటే బీసీలో ఉన్నటువంటి కులాన్ని తీసుకొని వచ్చి ఎస్సీలో కలపడానికి ఆస్కారం లేదు.
అంటే ఈ ఎస్సీ ఎస్టీలలో కలపాలంటే చాలా కష్టమైనటువంటి పని. కలిపే అధికారం మీకు లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్రపతికి